ISR9 న్యూస్ కి స్వాగతం. నందిగామ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇద్దరు కలిసి దోచుకుంటున్నారే తప్ప మహిళలకు ఎటువంటి కార్యక్రమాలు ఎప్పుడైనా చేశారని అడుగుతున్న విజయవాడ సెంట్రల్ టీడీపీ ఇన్ఛార్జ్ కేసినేని శివనాథ్ చిన్ని. సీతారాం కొంచెం వెనకరా అందరికి పెడుతుంది అలాగే కాజా గారు మాజీ ఉప సర్పంచ్ కాజా గారిని వేదికలు రావాలని కోరుచున్నాం. యూనియన్ సర్పంచ్ స్టేట్మెంట్ వచ్చాడు, పేరు వెళ్ళారు ఎవరు దయచేసి ఫాస్ట్ వచ్చేయాలి. లీడర్స్ 99 సీట్లు అనౌన్స్ చేస్తే ఇద్దరు ముగ్గురు కూడా దాంట్లో ఇబ్బంది పడినట్లేరు. ఆ ఇద్దరు ముగ్గురు కూడా సర్దుకున్నారు. వాళ్ళందరం కూడా కలిసికట్టుగా తెలుగుదేశం జనసేన కలిసికట్టుగా ఉంటున్నాం. కలిసికట్టుగా ఉమ్మడి అభ్యర్థులను నిలబెట్టుకోబోతున్నాం. కలిసికట్టుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సార్ బీజేపీ కూడా మీ పొత్తులోకి రాబోతుందండి. తప్పకుండా మా నాయకులు కూడా చెప్పారు కదా, బీజేపీ వస్తే తప్పకుండా ఆహ్వానిస్తామని. వాళ్ళు వస్తే తప్పకుండా ఆహ్వానిస్తాం. కొన్ని క్రిటికల్ నియోజకవర్గాలు ఉన్నాయి, వాటి పరిస్థితి ఏంటి? ఏమున్నాయండి, మా క్రిటికల్ నియోజకవర్గాలు ఎక్కడ లేవు. అంత సాఫీగా ఉంది. మైలవరం తెలుగుదేశం నియోజకవర్గం, మరి క్రిటికల్ నియోజకవర్గం ఏంటి? పోటీ నియోజకవర్గం మీద ఏమి లేదు, అన్ని సర్దుబాటు అయిపోయినాయి. మా నాయకుడు ఆల్రెడీ ఉమా గారితో మాట్లాడటం జరిగింది. అంతేకాకుండా కృష్ణప్రసాద్ గారు వస్తే ఆహ్వానిస్తూ జరుగుతుంది. అది క్రిటికల్ నియోజకవర్గం కాదు, అది తెలుగుదేశం కంచుకోట. తెలుగుదేశం అక్కడ ఎవరు నుంచున్నారు కూడా అదే చెప్పారు. కలూరు ఇంకోటి ఏంటి, మా దగ్గర ఇక్కడ ఉన్న ఇది మైలవరం కానీ అగ్ర నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సపోర్ట్ చేయాలి. మీరు ఏం భావిస్తున్నారు సార్, మైలవరం కల్లూరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరుంటే బాగుంటుంది? ఉమా గారు, కృష్ణప్రసాద్ గారు, గోడే ప్రసాద్ గారు, ఇంకెవరన్నా ఆశావాళ్ళు ఉంటే వీళ్ళందరికీ న్యాయం జరగాలనుకుంటున్నాను.